ఐదల దేవుని స్తోత్రం, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక కుటుంబంలో యజమాని సంపాదించలేకపోయినా, తన దగ్గర ధనము లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, ఎవరూ తన మాట వినరు, ఎవరూ తనను లెక్క చేయరు. చివరకు తన కుటుంబంలోని వారు కూడా శాతగాని వానిగా చూస్తారు. ఎగ్జాంపుల్, దేవుడు తన వేదగ్రంథమైన బైబిల్లో ఊజు దేశమందున యోబు అనే గొప్ప ధనవంతుడున్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నమ్మకమైన వాడు అని చెప్పని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరితో తెలుసా? సాతానుతో. అప్పుడు సాతాను ఏమని తెలుసా? అతని చుట్టూ నీ అగ్ని కంచి వేశావు, ఆ కంచి తీసేయి, అతని చేతని నిన్ను నిందించేలా చేస్తానంటది. అప్పుడు దేవుడు, పో, అతను నా బిడ్డ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు. సంపద పోయింది, పశువులు పోయాయి, పిల్లలు పోయారు, సర్వం కోల్పోయాడు. అయినా కానీ ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవాకి మహిమ కలుగును గాక అన్నాడు. సాతాను ఎక్కడా చోటివ్వలేదు. కానీ ధనమున్నప్పుడు అందరూ తన మాట విన్నారు, తనకు లోబడ్డారు, తన మాట వేదంగా ఉన్నారు. వీధుల్లోకి వెళితే అందరు లేచి నిలబడ్డారు, తన గౌరవాన్ని ఇచ్చారు. కానీ చివరకు తన కుటుంబంలో తన భార్య ఏమన్నా తెలుసా? నీ యథార్థత పాడుగాను దేవుని నిందించి మరణం కమ్ము అంది. అంటే తనతో పాటు జీవితాన్ని సాగించాలి అనుకున్న భార్య చివరికి భర్త మరణాన్ని కోరుకుంటుంది. ఎందుకు తెలుసా? తనకాడ ధనము లేదు, తనకాడ సంపద లేదు, తనకు సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, సంపద ఉన్నప్పుడు మనిషి వస్తాడా? సుఖం ఉన్నప్పుడు ఉన్న భర్త సుఖం లేనప్పుడు భర్త కాడా? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఒక వ్యక్తి విలువ అతను ఉన్నప్పుడు మనం తెలుసుకోకపోతే, ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి విలువ తెలుసుకుంటే, గుండెలు పగిలేలా ఏడ్చిన ఆ వ్యక్తి మనకు కనిపించడు. ఆ వ్యక్తి పట్ల మనం పశ్చాత్తాపడి ఎంత వేదన పడ్డా ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక వ్యక్తి బ్రతికుండగానే ఆ వ్యక్తిని సంపాదన చూసో ధనము చూసి ఆ వ్యక్తికి విలువవ్వకండి. ఆ వ్యక్తిని వ్యక్తిగా చూసి విలువివ్వండి. దేవుని స్తోత్రం.